హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ఫ్రంట్ మనకి డీప్ నెక్, బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్ అనమాట. అంటే మనకి ఫ్రంట్ డీప్ నెక్ పెడితే మనకి మామూలుగా జారుతుంది కదా, బోట్ నెక్ అనేది పెట్టినప్పుడు అలా జారకుండా ఉండే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను దీనికోసము ఫస్ట్ ఇక్కడ ఒక మీటర్ క్లాత్ని 2 వరుసలుగా వేసాను. క్లోజ్గా ఉంది, నా వైపు ఉంది, ఓపెన్గా ఉంది, ఆపోజిట్గా ఉంది. ఇక్కడ లెంత్ వచ్చేసి ఎవరికైనా కూడా 15 ఇంచులు సరిపోతుంది. కస్టమర్ చాయిస్ బట్టి 16, 17 వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 15.5 తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 15 అనేది సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ రౌండ్ 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మొత్తం 11.5. ఇక్కడ మనము పొడవు తీసుకున్నాము, వెడల్పు తీసుకున్నాం. అయితే మనము బోట్ నెక్ మోడల్లో తీసుకోవాలి. ఇక్కడ 38 అంటే 36 వరకు అయితే మనం షోల్డర్ 7 ఇంచులు తీసుకోవాలి. 36 ఎబో అయితే 7.5 ఇంచులనే తీసుకోవాలి. ఇక్కడ నేను 7.5 ఇంచులనే తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు ఇందులో మనము షోల్డర్ అడిగిన 3 ఇంచులు తీసుకుంటున్నాం. మీకు ఇంకా సన్నగా కావాలి అంటే 2.5 కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నెక్ వెడల్పు ఎంత, మనకి 4.5 ఇంచులు అన్నమాట. ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే మనకి మామూలుగా బ్యాక్ నెక్ డీప్ అనేది 3.5 అలా తీసుకోండి. అంటే మనకి మొత్తం కలిపి 10 ఇంచులు రావాలి, అంటే డ్రాప్ తీసుకుంటాము. ఇక్కడ వెడల్పు కూడా 4.5 తీసుకోండి. ఇక్కడ మనకి బోట్ షేప్ అనేది రావాలి. ఇలా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి, క్రాస్గా పెట్టేసుకొని ఇలా చూడండి, ఇలా మనకి షేప్ అనేది రావాలన్నమాట, బోట్ లాగా. ఓకేనా? ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి, లేదా 1/2 ఇంచ్, మీరు మొత్తం నెక్ డీప్ ఎంత కావాలి అనుకుంటున్నారో చూసుకోండి. ఇక్కడ నేనైతే కింద కప్పు ఎంత కావాలో చూసుకుంటున్నాను. కప్పు అనేది 4.5, కుట్టిన తర్వాత 4 ఇంచులు వస్తుంది. మీరు పైనుంచి అయినా చూసుకోవచ్చు, కింది నుంచి అయినా చూసుకోవచ్చు. పైనుంచి అయితే నెక్ డీప్ చూసుకోవాలి, కింది నుంచి అయితే మాత్రం కప్పు భాగం చూసుకోవాలి. ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నానంటే దాదాపుగా 3 లేదా 3.5 అనేది సరిపోతుంది. చూడండి, ఇలా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని మీరు ఇందులో ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి, మీ చాయిస్ ఇది. ఇక్కడ చూడండి, ఇలా నేనైతే డ్రాప్ షేప్ అయితే తీసుకుంటున్నా ఈ విధంగా. తర్వాత చంక భాగం వచ్చేసి 7.5. ఇలా 7.5 మార్కింగ్ పెట్టినప్పుడు ఇటువైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించండి. పైన 7.5 కదా, కింద కూడా 7.5 తీసుకోకండి, 1/2 ఇంచ్ డౌన్ అన్నమాట. సారీ, తగ్గించాలి. ఇలా మార్కింగ్ పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. మీకు క్రాస్ అవుతుందని డౌట్ ఉంటే కనుక ఇలా చూసుకోండి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ 1.5 వరకు ఇలా క్రాస్ పెట్టేసి మామూలుగా ఇలా చంక రౌండ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా కొలుచుకున్నప్పుడు మనకు ఒక 1 ఇంచ్ అనేది తక్కువ రావాలి చెస్ట్ రౌండ్ కంటే. చూడండి, ఇక్కడ దాదాపుగా 8.5 ఇంచులు అనేది వచ్చిందనమాట. మనకి చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే 9.5 కదా, దానికంటే 1 ఇంచ్ తక్కువ వచ్చింది. ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, డాట్ పొడవు ఉడికని 4 ఇంచులు తీసుకుంటున్నాం. రెండు వైపులా ఇలా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అంచుల భాగాలు మన వైపు ఉండే విధంగా చూసుకుంటున్నాం. చూసుకొని స్ట్రైట్ పీసా లేకపోతే ప్రిన్సెస్ కట్ట 3 డాట్స్ అనేది మీరు ఆలోచించుకొని ఆ విధంగా వేసుకోండి. నేనైతే నార్మల్గా 3 డాట్స్ స్ట్రైట్ కట్, క్రాస్ కట్ అయితే వేయకండి, కొంచెం కుదరకపోవచ్చు. ఇలా వేసుకొని
చుట్టూ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఈక్వల్గా ఉంటే కొంచెం మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది. ఇలా మార్కింగ్ పెట్టాక తీసేయండి. ఇక్కడ మనము నెక్ డీప్ అనేది తీసుకోవాలి. 4.5 కదా, ఇలా 4.5కి చూడండి మొత్తం 7.5, ఇక్కడ మనం ఇక్కడ 4.5 అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇక్కడ నేను 5.5 తీసుకుంటున్నాను. 6 అయితే వద్దు, ఒక 5.5, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. మనం నార్మల్గా 6 ఇంచులు తీసుకుంటాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాలి. తగ్గించేసి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది కదా, దాన్ని లెవెల్ చేస్తున్నా. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి ఒక 2 ఇంచుల మందం మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఇలా రావాలన్నమాట. అంటే దీనివల్ల ఏంటంటే ఇది పైకి ఉండడం వల్ల నెక్ అనేది జారదు. మీరు మరీ ఇలా పెట్టేసుకున్నారనుకోండి, నెక్ వెడల్పు ఎక్కువైపోతుంది. ఎందుకంటే చాలా 4.5 ఇంచులు కదా, ఇంత పెట్టేస్తే పడిపోతుంది. కాబట్టి కొంచెం పైకి పెట్టేసుకొని కొంచెం ఇలా 1 ఇంచ్ అనేది చూసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ మనము షేప్ బెల్ట్ కోసం కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కదా. జస్ట్ ఇక్కడ నేను ఇలా ఒక 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తాను. పెట్టేసి ఇక్కడ నుంచి కొంచెం ఇలా డౌన్ వెళ్ళేసి ఇలా పైకి రాగానే ఇలా హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు మామూలుగా ఇక్కడ అంటే దాదాపు ఎంత, ఒక 4 ఇంచుల మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ నుంచి 2 వైపులా నేను 1.5 ఇంచుకి అలా మార్కింగ్ పెడుతున్నా. మీరు 1, 1.5 లేదా 1.5 కూడా తీసుకోవచ్చు, పర్సనాలిటీని బట్టి. డాటు పొడవు అనేది ఒక 3 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. ఇలా చూసుకొని చూడండి. ఇలా డాటు పొడవు కూడా 2, 2.5, 3 కూడా తీసుకోవచ్చు. ఈ చంక రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ ఇంకొక డాట్ అన్నమాట, జస్ట్ ఒక 1/2 ఇంచు పక్కన. తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 3వ డాట్ అనేది రావాలి. ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇది వచ్చేసి ఇక్కడ మనకి 3వ డాట్ అన్నమాట. ఇలా ఇది మనకి 2వ వైపు కూడా కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడాలి కదా. ఇలా చిన్న టక్స్ తీసుకోండి. మీకు ఏర్పడితే ఓకే, లేకపోతే చూసి ఒకసారి పెట్టుకోండి 2 వైపులా. ఇలా ఓకేనా? తర్వాత ఈ మనకి మిగిలిన క్లాత్లో ఇది ఇక్కడ షేప్ బెల్ట్ భాగానికి అయితే కట్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు అందాదా కట్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ కట్ చేసుకుందాం. మనకి మొత్తం 11.5 కదా, దానికంటే ఒక 1 ఇంచ్ అనేది తగ్గుతుంది మామూలుగా. బ్యాక్గ్రౌండ్ మనకి ఎంత, 11.5 కదా, మొత్తం 9.5 ప్లస్ 2 ఇంచులు 11.5 కదా, దానికంటే 1 ఇంచ్ తక్కువ వస్తుంది. కానీ సేఫ్టీకి మాత్రం ఫస్ట్ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇట్లా ఒకవైపు మనకి జాయింట్ రావడానికి వేసుకోండి. ఇక్కడ మనకి ఎంత రావాలంటే దాదాపుగా 10.5 లేదా 10 ఇంచులు అనేది రావాలి. ఇలా చూసుకోండి. చూసుకొని ఇలా వేసుకుంటే ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఎల్బో హ్యాండిల్ లెంత్ అనేది ఇక్కడ నేను 11.5 తీసుకుంటున్నా. కుట్టిన తర్వాత మనకి 10.5 అనేది వస్తుంది. చూడండి ఇలా. హ్యాండ్ రౌండ్ 5.5, 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇక్కడ మనకి కర్వ్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకోండి.
ఇక్కడ మనకి హ్యాండ్ మిడిల్ లూజ్ రావాలి. అంటే చెస్ట్ రౌండ్ ఎంత 38 ఇంచులు కదా, 4 భాగాలుగా చేస్తే 9.5, దానికంటే 1 ఇంచ్ అనమాట, అంటే 8.5. చూడండి ఇక్కడ మనకి ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఓకే, ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా క్రాస్గా వెళ్ళండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ కూడా తీసుకోవచ్చు. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం. ఫస్ట్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాము. ఓకేనా, ఇది మనకు కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ అనేది ఈజీగా ఏర్పడడానికి. తర్వాత జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఈ మిగిలిన క్లాత్లో జాయింట్ వేసుకోండి. నాకు కొంచెం క్లాత్ ఎక్కువగానే మిగిలింది. చూడండి ఇలా. చూడండి ఇక్కడ నేను ఇది క్రాస్ అన్నమాట, ఇది స్ట్రైట్, ఇది క్రాస్. ఇవి ఏంటంటే మనకి నెక్ వేయడానికి ఇవి. ఓకేనా, ఇవి సరిపోతాయి. చూడండి ఇలా 2 వరుసలుగా వేసాను. మీకు ప్రింట్ని బట్టి కూడా వేసుకునే విధానం ఉంటుంది, ఒక్కొక్కసారి గమనించుకోండి. తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ క్లోజ్ భాగం కదా, ఇటు బ్యాక్ పార్ట్ అనమాట, ఇలా వేసేసుకోండి. ఈ రెండో చివరి భాగాన హ్యాండ్స్ వేయండి. ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది ఒకవైపు. తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇది మనకి సీదా భాగమే కదా, చూసుకోండి ఇలా. ఓకే, ఇలా చూసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది రావాలి. షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఒక లేయర్ అనేది వస్తుంది. మీరు ఇందులో కావాలంటే డోరీస్ కూడా వేసుకోవచ్చు. ఈ మిగిలిన క్లాత్లో డోరీస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయండి, తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి. మనకి ఈ జాయింట్ అనేది సరిపోతుంది. ఏమన్నా ఉంటే ఖర్చులలో పోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ కొంచెం ఖర్చులలో పోతుంది. ఇది మనకి జాయింట్కి అన్నమాట. ఓకే, తర్వాత ఇది మనకి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇది మనకి డోరీస్కి. ఒకసారి కట్ చేసిన భాగాన్ని చూద్దాము. ఇది మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ భాగము, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ భాగము, ఇది మనకి షేప్ బెల్ట్. ఇది మనకి షేప్ బెల్ట్ ఒక లేయర్ మాత్రమే వస్తుంది, కింద 2 లేయర్లు లైనింగ్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలు. తర్వాత మెడ చుట్టూ వేయాల్సిన క్రాస్ ముక్కలు, నడుం పట్టి. ఇది బ్యాక్ సైడ్ డ్రాప్ కదా, నేను డోరీస్ వేస్తున్నా, మీరు కావాలంటే ఉక్స్ కాజాలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. దీని స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.